ఈ 15 రోజులు. ఇది కాగానే గణపతి నవరాత్రములు చేసుకున్న తర్వాత పౌర్ణమి నాడు మొదలయ్యి అమావాస్య వరకు భాద్రపద మాసంలో ఈ పితృపక్షము కాగానే మళ్ళీ ఆశ్వయుజ ప్రథమ నుంచి మళ్ళీ 9 రోజులు విజయదశమి వరకు శరన్నవరాత్రములు. ఈ శరన్నవరాత్రములు అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి చండీదేవతను సప్తశతీ స్వరూపిణిగా అమ్మవారిని ఉపాసనం చేస్తారు. కాలము ఎంత గొప్పదో చూడండి. సృష్టిలో అది భాద్రపదం అంటే భద్రమైన పదములు మోపేది అది. ముందు కొడుకు విఘ్నేశ్వరుడు, తర్వాత అమ్మవారు చండీదేవి. కలవు చండీ వినాయకవు అన్నారు. కలియుగములో ఈ ఇద్దరు శీఘ్ర వరప్రసాదము కలిగించేటువంటి దేవతలు వీళ్ళిద్దరూ అన్నారు, శీఘ్ర వరప్రసాదులు. అందువల్ల ఈ పితృపక్షములు కూడా చాలా ముఖ్యమైనవి. ముందు విఘ్నేశ్వర నవరాత్రములు, తర్వాత ఈ పితృపక్షములు, ఆ తర్వాత శరన్నవరాత్రములు. ఇవన్నీ కూడా కాలములో ఒక విశిష్టమైన సన్నివేశము. మానవులందరూ కూడా, ఉపాసకులందరూ కూడా, జ్ఞానులందరూ కూడా, మానవులైన ప్రతివారు తరించేటువంటి గొప్ప సన్నివేశము.